పర్యావరణాన్ని ఏమాత్రం కలుషితం చేయకుండా ఔషధ పరిశోధనలు జరగాలని హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ముఖ్య శాస్త్రవేత్త ప్రొఫెసర్ నాగరపు లింగయ్య అన్నారు. ఔషధాలను కనుగొనడం ఎంత ముఖ్యమో పర్యావరణాన్ని పరిరక్షించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. గురువారం నాగార్జున ప్రభుత్వ కళాశాల రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో భారతదేశంలో హరిత ఇంధన వనరుల ప్రాముఖ్యత మరియు పర్యావరణ పరిరక్షణపై 2 రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా డాక్టర్ లింగయ్య హాజరై ప్రసంగించారు. ఔషధాలను కనుగొనడం ఎంత ముఖ్యమో పర్యావరణాన్ని రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ రాము శ్రీధర్ కీలక ప్రసంగం చేస్తూ కార్బోహైడ్రేట్ల ప్రాముఖ్యతను వివరించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న హైదరాబాద్ ఐఐటికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కిషోర్ నట్టే మాట్లాడుతూ ఫ్లోరిన్, బ్రోమిన్ రసాయనిక చర్యల ఉపయోగాలు, ఔషధాల తయారీలో వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఇన్ఛార్జి ప్రిన్సిపల్ డాక్టర్ పరంగి రవికుమార్ మాట్లాడుతూ మారుతున్న కాలంతో పాటు పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి హరిత ఇంధన వనరులు ఏకైక మార్గమని అన్నారు. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే పునరుత్పాదక ఇంధన రంగంలో వేగంగా దూసుకుపోతున్న దేశాల్లో ఒకటిగా నిలిచిందని అన్నారు. సదస్సు సంచాలకులు ప్రొఫెసర్ అంతటి శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులు హరిత ఇంధనం దిశగా పాటుపడాలని, తద్వారా దేశాన్ని శిలాజ ఇంధనాల నుండి వచ్చే కాలుష్యం నుండి కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ డి మునిస్వామి, విద్యాత్మిక సమన్వయకర్త బత్తిని నాగరాజు, రసాయన శాస్త్ర విభాగ అధ్యాపకులు డాక్టర్ అనిల్ అబ్రహం, డాక్టర్ అనిల్ బొజ్జా, డాక్టర్ బి వెంకటేశ్వర్లు, అధ్యాపకులు డాక్టర్ సి జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.